ఎన్ని రోజులు ఇక్కడ ఒడ్లు పోసి? 8 రోజులే. ఈ బత్తాలు చదివినోడు బత్తాలు ఎత్తుకపోతాను, మా బత్తాలు దొరుకుతలేవు, మన దొరుకుతలేవు. సప్పుడు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? రైతులు ఏంది ఆగం ఆగం అడిమేడి అందరూ అదే పని. ప్రతి గింజ కొంటున్నా మద్దతు ధరతోనే కొంటున్నా అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. లేదు ఏది లేదు. కనీసం రైతు బంధు బోనస్ ఇట్లా వస్తున్నా? బోనస్ ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఎప్పుడో పడ్డాయి పడ్డాయి కానీ రైతు బంధు కూడా పడ్డదా? రైతు బంధు పడ్డది. నీకు తెలియదా? అమ్మకి అడుగుతున్నావు. ఆదుకుంటుంది. నీకు పింఛన్ వస్తుందా? వస్తాను. ఎంత? 2000. 4000 ఇస్తున్నా అని చెప్తాను రేవంత్ రెడ్డి. 2000 4000 ఇస్తాను అన్నాడు కదా, ఇంతవరకు చచ్చింది. ఇప్పుడు దా నీ ఒడ్లు కంటా కాలే. వర్షం పడితే ఎట్లా నీ పరిస్థితి? వర్షం పడితే ఏం చేయాలి? తిప్పల పడాలి, తడవకుండా కప్పుకోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అయినాయి ఈ కాంటాలు? అది మంచిగా తొందరగా అయ్యి ధన మంచిగా అయ్యి అన్నిటికీ అయినా మంచిగా చేసింది. కానీ ఇది పాపం యాదికి వస్తుండ ఇప్పుడు యాదికి రాడయ్యా, ఇటు మర్చిపోతావా? ఏరి కోరి మీ రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఆగమాగా ఉంది. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే మరి నాకు అది తెలియదా ఎమ్మెల్యే? శంకర్ నాయక్, మురళీ నాయక్. ఇప్పుడు మురళీ నాయక్ ఎట్లా ఉంది ఆయన పనితీరు? వస్తాడా ఇటు? శంకర్ నాయక్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఆయన శంకర్ నాయక్ తిరిగేది అప్పుడు మంచిగా చూసి. ఆపసాబద్ ఉంటే వచ్చాడు. ఆపసాబద్ ఉన్నా, చచ్చినా బతికినా వచ్చేది. ఇప్పుడు వస్తలేడా మురళీ నాయకు? ఇంకా వస్తారా? మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా రైతుల పట్ల? ఇది మన కేసీఆర్ వస్తేనే మంచిది. తప్పక వస్తాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తుండు కదా, 6 గ్యారెంటీలు ఇస్తుండు. లైనే పిండి బద్దగా లైనే తెల్లందాకా పోడు, కాలు ఇరుగుడు, రెక్కలు ఇరుగుడు. రైతులు మంచిగానే ఉన్నారు, గోసలు గిట్ల ఏం పడతలేదని చెప్తాడు రేవంత్ రెడ్డి. అడగరాదు మా తమ్మి అడుగు. అంత గోస చెర తెల్లందాకా పోయేది, అక్కడనే పడేది. పండితుడు కోస అమ్ముకోవడం కూడా కోస. పండితుడు కోసే అమ్ముకుడు కోసే. ఇప్పుడు 8 రోజులు అవి మిషన్లు దొరకక తీసుకొచ్చి అవి కోపించడం, తీసుకొచ్చి ఆడ గడ్డి ఖరాబు, ఇక్కడ ఒడ్లు ఖరాబు, అది చూసుకోవాలా ఇది చూసుకోవాలా. అది ఆగం ఇది ఆగం. కేసీఆర్ ముందే చెప్పిండు నమ్మితే గోస పడతారని. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ రావాలి. ఆయన మంచిగా చేసిండు రైతులకి, బాగా మంచిగా చేసిండు. రైతు బంధు చేసిన టైంకి వేసేది, పని పంట మంచిగా చేసిండు అన్ని. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా ఉండేది కానీ ఇప్పుడు భూములు సుధా ఇప్పుడు రైతు బంధువులు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో మంచిగా బరాబర్ ఎకరానికి 5,000 రూపాయలు పడేది కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు ఏమో ఎకరానికి 5,000 ఇస్తాడు, 5,000 6,000 గంతే ఇస్తాడు. గంతే, ఇక ఏం లేదు. ఇప్పుడు ఈ సరుకులు అంటే దగ్గర నెల రోజులు అవుతుంది. ఇక్కడ ఒడ్లు పోసి మొక్కజొన్న అంటే ఇప్పుడు నా ఇక్కడే ఉన్నది మొక్కజొన్నలు. పోలే ఇంకా పోలే, దగ్గర నెల 15 రోజులు అవుతుంది. వర్షం పడితే ఎట్లా నీ పరిస్థితి? పరిస్థితి అంటే ఇక భగవంతుడే ఉండాలి, చేసేదే ఉన్నది. ఇక అట్లా చేసుకుంటారని బతాను. గతంలో లేట్ అయిందా ఇట్లా? ఎప్పుడు కాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు, అసలు కాలే. అప్పుడు నేను ఏం చేసినా కదా, ఇప్పుడు ఎకరానికి మొక్కజొన్నలు తీసుకుపోతే కాటాకు ఒక క్వింటన్కు 2380 రూపాయలకు అమ్ముకొచ్చిన. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా చేసారు, 2,000 రూపాయలు అని అన్నారు. ఇక గంతే దించిండు, ఈయన రేటు పెంచిండు, ఈయన గొప్ప కావాలని. అంతే, ఏం లేదు. ఇక మంచిగా 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పండి రేవంత్ రెడ్డి. ఎక్కడ ఇస్తాను మరి, ఇక్కడ ఏం లేదు. లబ్ధి కాలే నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఏమైనా లబ్ధి అయినావా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఏమైనా కానీ అసలు ఏ వాళ్ళు లోకంతో పార్టీగా మనసుగా నడవాలా అని. మీ ఎమ్మెల్యే ఎవరు? మురళి. ఎట్లా ఉంది ఆయన పనితీరు? వస్తాడా ఎప్పుడైనా? ఎప్పుడు ఒకసారి వస్తాడు, ఒకసారి టాస్ పారకు మాకు ఏటికాడికి టాస్ పారం కావాలి సారా అని అంటే అక్కడ డీకు పోయి అడుగు అని అన్నాడు. ఆడపోతే
వాగు ఎంత పొడుగున్నదో అంత కాడికి వాగు ట్రాన్స్ఫారం ఏ వద్దా అని చెప్పిండు ఆయన. ఇదంతా ఇక సపోర్ట్ శంకర్ నాయక్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? మంచిగానే చేసిండు ఆయన. సూపర్ మంచిగానే చేసిండు. వాళ్ళు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లేకుంటే కేసీఆర్? అసలు వాస్తవానికి చూస్తే మన టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుంది. మంచిగా చేసారు అప్పుడు ప్రభుత్వం. అప్పుడు మంచిగానే చేసారు, డోకా లేకుండా ఆశాన్ని సుధా అనుకున్నాడు. ఇప్పుడు ఏం లేదు మాకు సత్తానం మేము. ఈ గింజలు ఇట్లా ఎక్కడిది జనోళ్ళు ఎక్కడ ఏం కథ ఏం అసలు పిండి బస్సాలు సుధా దొరకలే. నేను ముసలోని కదా, నైట్ పూట 4 రోజులు పడినా ఒక్క ఊరి సంచి సుధా దొరకలే. అప్పుడు ఆ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చిట్టి రాంచుకొని సెటి ఈ గిన్ని బస్తాలు కావాలి ఆటోనికి ఇస్తే ఆటో వచ్చి ఇంటి ముంగట దించిపోతాడు. పైసలు ఇచ్చి పోతే సిటీ ఇస్తే ఆటోనికి. ఈ ప్రభుత్వంలో మొత్తం రైతులు గోసలు పడుతున్నారు, నిజమేనా? వాస్తవమే సార్, వాస్తవమే.